నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఇప్పుడు చెప్పరా, గొంతు మీద కత్తుంది కదా, ఇప్పుడు మాట్లాడు. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడు. ఈ కంఠం తెగి పడకపోతే నా పేరు మురారినే కాదు. నా తల్లిని అవమానించిన నీ తల తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. కిట్టయ్య, వాడి బుద్ధి ఏంటో వాడి మాటల్లో బయటపడింది. అలాంటి వాడిని చంపి నువ్వు నేరస్తుడివి కావద్దు. వాడిని వదిలే. వదులు కిట్టయ్య, వదులు. అది కాదమ్మా, రాదని నిన్ను ఇంతలా అవమానించిన వాడు బ్రతికుండడానికి వీల్లేదు. కిట్టయ్య, కూతురు ప్రేమను అర్థం చేసుకోలేనోడు ఎదుటి వాళ్ళకి విలువివ్వలేడు. ఇలాంటి వాడు సమాజానికి భారమవుతాడు. వీడిని చంపడమే న్యాయమవుతుంది. కిట్టయ్య, బురద అని తెలిసాక దాని మీద రాయి విసిరితే అది మన మీదే వచ్చి పడుతుంది. ఇలాంటి వాడిని చంపి నీ చేతులకు మట్టి అంటించుకోకు. నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆ కత్తి పడేయ్. నా తల్లి చెప్పింది కాబట్టి ఈరోజు నీ తల నేల మీద పడకుండా ఉంది. ఇంకొక్కసారి తప్పుగా మాట్లాడితే మాత్రం నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏంటి మా ఊరొచ్చి మీ ప్రతాపం చూపిస్తున్నావు? మనకు సరిహద్దుల తగాదాలున్నాయి. మీ ఊర్లో మీరెంత గొప్పవాడైనా కావచ్చు, కానీ ఇది మా ఊరు. ఈ ఊర్లో దొంగతనం చేశాడు కాబట్టి వాడిని తీసుకొచ్చి కట్టేసి కొడుతున్నాం. వాడి కోసం మీరొచ్చి నా మీద కత్తి గురిపెట్టినా ఎందుకు వదిలేశానో తెలుసా? పక్క ఊర్లో మీకు పెద్దరికం ఉందని. వెళ్ళి మీ పంచాయతీలో మీ ప్రతాపాలు చూపించుకోండి, ఇక్కడ కాదు. ఏయ్ ప్రకాష్, ఆదిత్య మీద నింద వేసి కొట్టావు కదా, ఇంకా వదిలే, తీసుకుని వెళ్తాం. కుదరదమ్మా, వాడు చేసిన తప్పుకి ఈ దెబ్బలు సరిపోవు. ఇంకో 2 రోజులు వాడికి శిక్ష వేశాకే పొలిమేరలు పారేస్తాను. ఊపిరితో ఉంటే ఆసుపత్రిలో జాయిన్ చేయండి, ఊపిరి ఆగిపోతే మట్టిలో కలిపేయండి. వద్దు కిట్టయ్య, స్థలం మనది కాదు. గొడవ పెంచుకోవాలని చూస్తున్నాడు వీడు. నా మాట విను. ఆదిత్యని ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. నువ్వు పద. భువనేశ్వరీదేవి గారు, మీ కొడుకును కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పండి. మీ ఊర్లో కాలర్ ఎగరేసినట్టు మా ఊర్లో ఎగరేస్తే కుదరదు. రే ప్రకాష్, ఆదిత్యకి ఏమైనా ప్రమాదం జరగాలి, నువ్వు ప్రాణాలతో ఉండవు. చూస్తానేంట్రా, కొట్టండి. అలా 24 గంటలు కూర్చోకపోతే నాకు ఎంతో కొంత సాయం చేయొచ్చు కదా. ఒకదాన్నే నేను మాత్రం ఎంత చేయగలను? తులసి, అసలు మనం ఈ వంటలో ప్రారంభించిందే రాధ వల్ల. తనే మనకు ఉపాధి చూపించింది. ఆ అమ్మాయి సహాయ సహకారాలతోనే మనం 4 రాళ్లు వెనకేసుకున్నాం. పిల్లలు లేని మన దగ్గరికి కూతురిలా వచ్చింది. అప్పుడు మనం ఎంతో మురిసిపోయాం. కడుపును పుట్టిన వాళ్లే కాదనుకుని వెళ్ళిపోయారు. అలాంటిది అలలా మన జీవితంలోకి వచ్చింది. ఒక చల్లని నీడలా మనతో కొన్నాళ్లుంది, తర్వాత వెళ్ళిపోయింది. రాధని మనం అతిథిగానే చూసుంటే మనకింత బాధ ఉండేది కాదండి. బిడ్డ అనుకున్నాం కాబట్టే తను దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీకు గుర్తున్నానో లేదో, ఇదివరకు నేను ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఒకసారి కాదమ్మా,
2 సార్లు వచ్చావు. మా ఇంట్లో రాధని వెతుక్కుంటూ వచ్చావు. ఒకసారి తను నీకు కనిపించలేదు. రెండోసారి మీరొచ్చేసరికి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునండి, ఇప్పుడు కూడా నేను తన గురించి వచ్చాను. తన పేరు రాధ కాదు, భాను. లేదమ్మా, తన పేరు రాధ అనే మాకు చెప్పింది. తను అజ్ఞాతంలో బతుకుతుంది కాబట్టి తన పేరు మార్చుకునుండొచ్చు. కానీ నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. సరేనమ్మా, తను లేదని తెలిసి కూడా మళ్ళీ ఎందుకొచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది. కానీ ఎక్కడికి వెళ్తుందో మీకు ఖచ్చితంగా చెప్పే ఉంటుంది కదా. అందుకే ఆ అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి భానుని కలుస్తాను. తన గురించి ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి భానుకి చెప్పి నేను తనని తీసుకెళ్తాను. ఎక్కడుందో చెప్పండి. అది కాదమ్మా, తను ఆగండి. తను చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారండి? అవునమ్మా, ఆ రోజు మీరొచ్చేసరికి తను వెళ్ళిపోయింది. తర్వాత తనని కలుసుకోవాలని తన దగ్గరికి వెళ్ళేసరికి తను మనందర్నీ వదిలేసి ఈ లోకం వదిలి వెళ్ళిపోయిందమ్మా. తన గురించి తెలియకూడదనుకుందో, ఇంకెప్పటికీ ఎవరినే కలుసుకోకూడదు అని నిర్ణయించుకుందో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం తను లేదు. ఆ భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోయింది. ఏమిటి తులసి, రాధా క్షేమంగానే ఉంది కదా, మరి అలా చెప్పేమిటి? రాధ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ తన గురించి వెతుకుతున్నారని మనతో చెప్పింది కదండి. వాళ్ళకి ఎదురుపడటం ఇష్టం లేదనే కదా మనల్ని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. నా బిడ్డ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలి. వీళ్ల వల్ల ఎంత బాధ కలిగిందో. అందరూ ఉన్నా ఒంటరిగానే బతుకుతుంది. నా కూతురు ఆనందాన్ని దూరం చేయటం నాకిష్టం లేదు. తను ఉంది అంటేనే కదా వెతుకుతారు. చనిపోయిందంటే తలారా స్నానం చేసి వాళ్ళు మర్చిపోతారు. అందుకే అలా చెప్పానండి. అంత మాట అన్నాడు అత్తయ్య. ఈ ఊళ్ళో మీ మాటే శాసనంగా సాగుతుంది. అలాంటిది మిమ్మల్ని అవమానించాడంటే ఊరంతా కోపంతో రగిలిపోతుంది. మీరు ఊ అంటే చాలు, ఊరు మొత్తం వెళ్ళి ఆ ఊరు మీద పడి వాళ్ళ అంతు చూస్తాం. అంత కోపం నాకు కూడా వచ్చింది బావా. అక్కడే వాడి తల తీసేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఇంటి ఆడపిల్ల ఎదురు తిరిగింది. మనసారా ప్రేమించిన మనిషి తను ప్రేమించలేదని అబద్ధం చెప్పి వెళ్ళిపోయింది. అందుకే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా తమ్ముడికి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. 2 ఊళ్ళకి పడనప్పుడు ఆ ఊరి పిల్లని ప్రేమిస్తే పరిస్థితులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని మొత్తుకుంటూనే ఉన్నాను. అయినా వాడు నా మాట వినలేదు. ఇక్కడ ఎవరి మాట ఎవరు వినిపించుకుంటున్నారు? అందరిది ఒకటే ధోరణి. అన్నీ మాకు తెలుసు అనుకుంటుంటారు. కానీ నేను వెళ్తున్నప్పుడే చెప్పాను, ఈ 2 ఊళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, ఆ ఊరికి వెళ్ళటం మంచిది కాదు అని. అప్పుడు అమ్మ నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు అవమానంతో తిరిగొచ్చింది. నా తల్లిని అంతలా అవమానించిన వాణ్ణి అసలు ఎలా వదిలేసొచ్చావో అని నాకే కడుపు రగిలిపోతుందిరా. అసలు నేనే వెళ్ళి వాణ్ణి ఆ చెంప ఈ చెంప వాయించి నా తల్లిని ఎంతలా అవమానిస్తావా, నువ్వెంత నీ బతుకెంత అని నిలదీయాలనుంది. అవునమ్మా, అమ్మమ్మని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? నా ముందే వాడు అమ్మని మాట అన్నప్పుడే నేను వాడి అంతు చూద్దామనుకున్నాను. కానీ అమ్మే నన్ను ఆపింది.
అక్కడ నిజం అబద్ధమైంది. మనం గొడవకెళ్ళినట్టయింది. అందుకే నిజం బయటికి వచ్చేంత వరకు ఏమీ చేయలేక తల దించుకొని వచ్చాం. లేదంటే వాడు చేసిన అవమానానికి తల తుంచి వచ్చేవాణ్ణి. ఇప్పుడేం మాట్లాడవేంటి రాధా? చెప్పు, ఈ సమస్యని కూడా ఎలా పరిష్కరించాలో నువ్వే చెప్పమ్మా. అదేంటక్క, నువ్వు రాధని అడుగుతున్నావేంటి? తనేం చేయగలదు? ఏంటి తమ్ముడు, రాధన్ నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఈ ఊళ్ళో 2 ఆడపిల్లలు కనిపించకుండా వెళ్లిపోయేసరికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు రాధ నీ మీద పడ్డ నింద తొలగించింది, ఆడపిల్లల్ని విడిపించింది. మరి ఇంతలా ఆలోచించే ఈ రాధ ఇప్పుడు ఈ విషయంలో ఏమీ చేయలేదా? మన ఊరి వాళ్ళకి కష్టం వస్తే రాధకి కన్నీళ్ళొచ్చేస్తాయి కదా. మరిప్పుడు ఈ ఇంటికి ఎంతో ఆప్తురాలు, రాధని కూడా ఎంతగానో అభిమానించిన మనిషి, తనకి ట్రీట్మెంట్ చేసిన వ్యక్తి భార్గవి. తన తమ్ముణ్ణే కిడ్నాప్ చేశారంటే రాధ ఏమీ చేయలేదా? ఏంట్రాదా, నువ్వేం చేయలేవా? వెళ్ళి విడిపించలేవా? విడిపిస్తానండి, తప్పకుండా విడిపిస్తాను. ఆదిత్యని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు. ఇది నువ్వనుకున్నంత తేలికైన విషయం కాదు. అక్కడ తండ్రికి భయపడి కూతురు అబద్ధం చెప్పింది. దాన్ని అలుసుగా తీసుకుని ఆ సర్పంచ్ రెచ్చిపోతున్నాడు. ఇలాంటి సమస్యను పరిష్కరించాలి అంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుంది. అదాలోచించు. పర్వాలేదులేమ్మా, ఏమైనా చేయగలను అనుకున్నప్పుడు తీసుకొస్తుందని మనం కూడా నమ్మాలి కదా. వెళ్ళని, ఈవిడ గొప్పతనమేంటో ఇప్పుడు బయటపడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావక్క? మొన్న తను చేసిన త్యాగానికి ఊరంతా బ్రహ్మరథం పట్టింది. అందులో ఉన్న కష్టమేంటో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు తనకి సంబంధం లేని విషయంలోకి నువ్వు వెళ్ళమని చెప్తున్నావు. అది సమంజసమేనా? ఆవిడేమీ అనకండి. భార్గవి బాధ చూస్తుంటే నాకు కూడా బాధగానే ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో కానీ ఊళ్ళో కానీ ఎవరైనా బాధపడితే నేను చూడలేను. మరీ ముఖ్యంగా ఈ ఇంట్లో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు అన్న పేరు ఎవరు అనుకోకూడదు. ఈ ఇంటి పెద్దావిడిని అనుమానించే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అందుకే ఆదిత్యాన్ని ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. కాకపోతే నాకు సత్య సాయం కావాలి. సత్య తనెందుకు? ఓ, అంటే నా కూతుర్ని ఇబ్బంది పాలు చేద్దామనా నీ ఉద్దేశం? మరి అదే ఇబ్బందులోకి నువ్వు రాధను వెళ్ళమన్నావు కదా, అప్పుడు తను కూడా ఒక ఆడపిల్లే కదా. ఆ ఆలోచన నీకు రాలేదా? మీరు కాస్త నోరు మూస్తారా? ఈవిడ గొప్ప నారీ శిరోమణి కాబట్టే నేను వెళ్ళమన్నాను. నా కూతురికి అన్ని తెలివితేటలు లేవు. ఏంటమ్మా అలా మాట్లాడుతావు? నువ్వే చెప్పావు కదా నువ్వెందుకు రాధలా ఆలోచించలేకపోతున్నావని. ఇప్పుడు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. అందుకే నేను రాధకి సహాయంగా వెళ్తాను. ఏం చేయాలో చెప్పు రాధా. నీతో పాటు నాకు కూడా పేరు రావాలి. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. ఈ పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు. చూడరాదా, నువ్వు చేయగలవా లేదా అది చెప్పు. అందులోకి నా కూతుర్ని లాక్కు. నువ్వింకేం మాట్లాడుకమ్మా. ఇది నాకు గొప్ప అవకాశం. నేనేంటో నిరూపించుకునే అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు ఆపి తర్వాత నన్ను తిట్టొద్దు. నేను తప్పకుండా వెళ్తాను. నీలో ఈ ధైర్యం నాకు నచ్చింది. ఇంతే ధైర్యంగా నువ్వు నాకు సాయంగా ఉంటే తప్పకుండా ఆదిత్యాన్ని ఆ ఊరు నుంచి విడిపించి మనం ఇక్కడికి తీసుకురావచ్చు.
ఏంటి స్వామి ఇది? ఇలాంటి ఒక మాట వినాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. భాను ఆ ఇంటికి రానప్పుడు భాను చనిపోయిందని వాళ్ళని నమ్మిస్తేనైనా ఆ ఇంటికి మహారాణిని అవుతానన్న ఆశతో ఒక ఫేక్ డెత్ నేను క్రియేట్ చేశాను. కానీ తర్వాత నేను చేసిన తప్పేంటో నేను తెలుసుకున్నాను. నన్ను నేను మార్చుకున్నాను. వాళ్ళందరి దృష్టిలో భాను చనిపోయినా అదంతా నాటకమని నాకు తెలుసు కాబట్టి భాను ఎక్కడో ఒక చోట ఉంటే ఉంటుంది అనుకున్నాను. ఈ ఇంటికి ఎందుకు దూరంగా ఉందో తెలుసుకుని తనకి నచ్చితే మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నం చేశాను. కార్తీక్కి భానుని అప్పగించి నీ మనసులో ఉన్న భాను, నువ్వు మనసారా ప్రేమించిన భాను ఇప్పటికీ నీకు దూరం అయిపోదు కార్తీక్ అని చెప్పాలనుకున్నాను. అప్పుడు నేను చేసిన తప్పులన్నిటికీ భాను కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి అనుకున్నాను. నన్ను కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నాన్నకి మీ అమ్మ లాంటి కూతుర్ని మీకు అప్పగిస్తున్నాను నాన్న అని చెప్పి ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్నాను. ఇలా ఇంట్లో సంతోషాన్ని తీసుకురావాలని ఎంతగానో కోరుకున్నాను. కానీ నా ప్రయత్నం వృధా అయిపోయింది. నేను పొరపాటుగా సృష్టించిన భాను మరణం ఇప్పుడు నిజమైపోయింది. భాను మీ దగ్గరికి వచ్చేసిందని భానుకి నీడనిచ్చిన వాళ్ళు చెప్పారు. ఇక భాను ఎప్పటికీ తిరిగి రాదు అన్న నిజాన్ని నేను తట్టుకోవటం కష్టంగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? ఉన్న నాళ్ళు భాను విలువ తెలుసుకోలేని నన్ను నేను ఎలా శిక్షించుకోవాలి? దీనంతటికీ ఒకే పరిష్కారం ఉంది. ఏ ఇల్లు సంతోషంగా ఉండాలని భాను కోరుకుందో, ఏ మనుషుల కోసం భాను తన జీవితాంతం పాటుపడిందో వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్ళందరినీ ఎప్పుడూ ఆనందంగా ఉంచేలా చేయాలి. దాన్ని అందంగా మలుచుకుంటాను. కార్తీక్ని ఆనందంగా చూసుకుంటాను. తన జీవితంలో బాధ అన్నదే రాకుండా కార్తీక్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నా కుటుంబం కోసమే పాటుపడతాను. ఇది నేను భానుకి ఇవ్వగలిగే నిజమైన నివాళి అవుతుంది. భాను లేదు అన్న నిజాన్ని అందరూ జీర్ణించుకున్నారు. కానీ ఇప్పుడే తెలిసిన ఈ నిజాన్ని జీర్ణించుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. నాకు ఆ ధైర్యాన్నిచ్చి నన్ను నడిపించు స్వామి. ఏ లోకంలో ఉన్న భాను ఆత్మకి శాంతి చేకూరేలాగా నువ్వే కరుణించు. వాళ్ళిల్లు ఇంకా దూరంగా ఉంది కదా. మనం ఇంటి వరకు వెళ్ళడం లేదు. తెలివిగా ఆదిత్యాన్ని విడిపించడానికి వచ్చాం. నీకు చెప్పింది మొత్తం అర్థమైంది కదా. ఎవరికి అనుమానం రాకుండా వెళ్ళి మాట్లాడాలి. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రాధా. అయినా నేను ఎన్ని సినిమాలు చూడలేదు. ఇలా పేర్లు మార్చుకుని వెళ్ళడం, ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళడం చాలా సినిమాలో చూసాం కదా. సో ఇప్పుడు నేను అలాగే నటిస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? సత్య, నువ్వు అసలే అమాయకురాలివి. వాళ్ళంతా మూర్ఖులు. వాళ్ళు గట్టిగా అడిగితే నువ్వెక్కడ దొరికిపోతావేమోనని నాకు భయంగా ఉంది. రాధ నన్ను ఎందుకు ఎంచుకుంది? నేను సాధించగలనే కదా. నువ్వు చూస్తూ ఉండు, అనుకున్నది ఎలా సాధించుకుని వస్తాను. చూడు సత్య, నువ్వు నటిస్తున్నావని కవిత వాళ్ళ నాన్నకి ఏమాత్రం డౌట్ వచ్చినా ఆదిత్య ప్రాణాలకు ప్రమాదం. నిన్ను కూడా వాళ్ళు కట్టేస్తారు. తర్వాత మీ అమ్మమ్మ గారు, మావయ్య గారు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. పిల్లల ఆటలా కాకుండా తెలివిగా చెయ్యి అంటున్నా. రాధా, నేనేంటో నిరూపించుకునే అవకాశం నువ్వు నాకు ఇచ్చావు. ఇప్పుడు చూడు నేను ఎలా సాధించుకుని వస్తాను. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. మేమిక్కడే కారులో కూర్చొని ఉంటాము. నీ ఫోన్ ఆన్ చేసి పెట్టుకో. నీకేమైనా సమస్య వస్తే వెంటనే ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. సరేనా? అలాగే. జాగ్రత్త.
ఎవరమ్మా నువ్వు? నేను కవిత ఫ్రెండ్నండి. అవునా, నిన్నెప్పుడు చూడలేదే. నేనెప్పుడు మీ ఇంటికి రాలేదు. మా కవిత నీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? చాలా రోజులుగా తెలుసండి. 10th నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడెందుకు వచ్చావు? అదే కవిత ఒక 2-3 రోజులుగా కనిపించట్లేదు. ఫోన్ చేస్తున్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏమైందా అని అడుగుదామని వచ్చాను. నేను కవితతో మాట్లాడొచ్చా అంకుల్? అయ్యగారు టీ తీసుకోండి. నేను లోపలికి వెళ్ళొచ్చా అంకుల్? అసలు మీ దేవురు? నీ పేరు సత్య కదమ్మా? ఈ అమ్మాయి నీకు తెలుసా? బాగా తెలుసయ్య గారు. ఎవరండి? ఎవరు మీరు? మా అమ్మమ్మ ముందు నిలబడి పద్యం పాడుతున్నారంటే అడుక్కోడానికి వచ్చారా? మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా. మా కల్పవల్లి, మా కంటి దీపం గురించి ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాము. అసలు మీరు ఎవరు, ఎందుకు వచ్చారో అది చెప్పండి. మా ఇంటి ఆడపిల్ల తప్పిపోయి మేము చాలా బాధపడ్డాము. తన కోసం ఊరూరు వెతుకుతున్నాము. తన ఆచూకీ నిన్ననే తెలుసుకున్నాం. ఈ రోజు రెక్కలు కట్టుకుని వాలిపోయాము. తను ఎవరో కాదు, అదిగో మా కీర్తి.